హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దయచేసి మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసిన లైక్ వల్ల నా ఛానల్ మరింత గ్రోత్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇంకా విషయానికి వెళ్దామా? నువ్వు ఎదిగేటప్పుడు ఆపేవారు, నువ్వు ఎదిగాక నిన్ను తొక్కేవారు సమాజంలో ఉండడం సహజం. అలాంటి వారిని నువ్వు ఎదిరించగలిగినప్పుడే నువ్వు నీ స్థానాన్ని నిలబెట్టుకోగలవు. గుర్తుంచుకో, ఇది విచిత్రం కదా. దీపం వెలుగుతున్నంతసేపే అది మనకు కనిపిస్తుంది అనుకుంటాము. నిజానికి దాని వెలుగులోనే మనమే ఇతరులకు కనిపిస్తాము. మానవత్వం దీపం లాంటిది. అది మనలో ఉన్నంత వరకే మనం ఎవరికైనా కనిపించేది. అవునా? మంచి పనులు చేసి సంపాదించుకున్న పుణ్యఫలం ఒక్కసారి మనం చేసే చెడ్డ పనుల వల్ల తన శక్తినంతా కోల్పోయి నిర్వీర్యమాయి మనిషిని కష్టాల పాలు చేస్తుంది. మనిషి పాపకర్మలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఈ పని ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉంటుంది, అది మనల్ని ఎలా వెంబడిస్తుంది అనే విజ్ఞత ప్రదర్శించిన వాడు సుఖ సంతోషాలతో సాఫీగా జీవితాన్ని గడపగలడు. తనకు ఉన్న దానిలో సంతృప్తి పడడం ఉత్తమమే, కానీ మనకున్న జ్ఞానం చాలు అనుకోవడం మాత్రం అజ్ఞానమే అవుతుంది. మన దారి చేరని వాటి కోసం పట్టుబడడం ఎంత మూర్ఖత్వమో, మన చెంత ఉన్న వాటిని కూడా వదులుకోవడం అంతే మూర్ఖత్వం. నేనే అంతా అనుకుంటే అహంకారం, మనదే అంత అనుకుంటే మమకారం, ఏమీ లేదంటే నిర్వికారం, ఒకరినొకరు తోడైతే అది సహకారం. అవునా? బతుకు అనేది ఇంటికి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తేనే సుఖం, లేదంటే దుఃఖం. అంత నీ చేతిలోనే ఉందని తెలుసుకో. నాకు తెలిసి ఏ దేవుడు కూడా స్వయంగా వచ్చి మీకు సహాయం చెయ్యడు. మనకు సహాయం చేసేవాడే దేవుడు. చేసిన సహాయమే దైవం. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక నిజం చాలు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఎప్పుడైనా కష్టమైనా సరే నిజాయితీగా బతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. ఆవేశం అనార్థానికి దారి తీస్తే ఆలోచన అవకాశానికి దారి చూపిస్తుంది. ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే ముసలిని కూడా నమ్మొచ్చు, కానీ అస్తమాన నటిస్తూ నమ్మించాలని చూసేవాళ్ళ నీడను కూడా నువ్వు నమ్మకూడదు. మనిషి యొక్క జీవితమంతా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తుంది. అవునా? తన జీవితంలో ఈ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడే జ్ఞాని. అర్థం చేసుకోలేని వాడు అజ్ఞాని. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో, డబ్బు లేకపోతే మనిషి బతకలేడు అనడం కూడా అంతే నిజం. డబ్బు స్త్రీ లాంటిది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళనే ఇష్టపడుతుంది. అంతేకాని అడ్డదారిలో దగ్గర అవ్వాలని చూస్తే అసహించుకుంటుంది. ఎవరైనా నాకు డబ్బు మీద ఆసక్తి లేదు అని అన్నాడు అంటే వాడికి డబ్బును సంపాదించడం చేత కాదు అని ఒప్పుకుంటున్నాడు అని అర్థం. ఒక్క స్త్రీ ఎంత అందగత్తే అయినా తన జీవితంలో భరించలేని బాధ కలిగించే విషయం ఏదైనా ఉంది అంటే అది తన భర్త తనకు సవతిని తీసుకురావడమే. అంతకన్నా బాధ ఆ స్త్రీ జీవితంలో ఇంకొకటి ఏదీ ఉండదు. కానీ ప్రతి మగవాడికి వాడి భార్య వెండి పళ్ళెం లాంటిది. అందులో పచ్చడి మెతుకులు తిన్నా కూడా శుభ్రంగా కడిగి భద్రంగా దాచుకుంటాడు. ఇక బయట స్త్రీ విస్తారాకు లాంటిది. అందులో పరమన్నాలు తిన్నా చెత్త బుట్టలోనే పడేస్తాడు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో కొన్ని మానిపోవాలంటే కొన్ని మర్చిపోక తప్పదు. నీ నమ్మకం బలమైనదైనప్పుడే నీ గమ్యం కూడా విలువైనది అవుతుంది. ఎదుటివారు ఎలాంటి వారు అనేది నీకు అనవసరం. మీతో మంచిగా ప్రవర్తించారా లేదా అనేది ముఖ్యం. ఎదుటి వారిలో తప్పులు వెదికేవారు ఎప్పటికీ సాటి మనిషిని ప్రేమించలేడు, ప్రేమను కూడా పొందలేడు.
అందుకే మనం ఎప్పుడైనా ఎదుటి వాళ్ళకు సహాయం చేస్తూ ఎదుటి వాళ్ళని ప్రేమిస్తూ ఉండాలి. అందుకోసమే మీరు నాతో పాటు ప్రేమంగా ధ్యానించండి. రాధాకృష్ణ.